వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రోహిత్ గారు. హలో సార్. హలో మేడం. ఎలా ఉన్నారు? ఫైన్. సో అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఏఎస్ క్వాలిఫై అవ్వాలి లేదా సివిల్స్ క్వాలిఫై అవ్వాలి అని అంటే ఏ కాస్ట్ పీపుల్ అన్నా సరే సేమ్ హార్డ్ వర్క్ అనేది ఇన్పుట్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఒకరికి 70 వస్తేనే క్వాలిఫై, ఒకరికి 40 వస్తే క్వాలిఫై అనే దగ్గర చాలా మంది జస్ట్ బార్డర్లో 1-2 మార్క్స్ లో పోయేసరికి అరే నేను ఇంత హార్డ్ వర్క్ చేశాను, నేను ఈ ఓసీలో పుట్టడం నేను చేసిన తప్ప అని సూసైడ్ చేసుకుంటున్న ఇన్సిడెంట్స్ కూడా మనం కొన్ని చూసాం కదా. సో ఈ దీంట్లో ఏమైనా చేంజెస్ వస్తే బాగుంటుంది ఫర్దర్ గా ఐఏఎస్ ఐపీఎస్ సైడ్ మనకి ఇంకా క్వాలిటీ వర్త్ పీపుల్ ఉంటారు అని ఏమైనా అనిపిస్తుందా? సో నార్మల్గా ఏంటంటే రిజర్వేషన్కి ఒక కాజ్ ఉంది. ఓకే. అంటే మనం ఏం చేస్తాం, ప్రజెంట్ జనరేషన్ ఉంది కదా, మేబీ 1990s 2000s తర్వాత. సో ఓన్లీ వాళ్ళకు తక్కువ కట్ ఆఫ్ ఉంది, తక్కువ కష్టపడుతున్నారు అని చెప్పి చూస్తాం. బట్ ద థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అ హిస్టారికల్ ఇంజస్టిస్. ఐ జస్ట్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఫర్ సపోజ్ ఇప్పుడు వరల్డ్ కంట్రీస్ అన్ని కూడా ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేస్తుంది, పొల్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఈ పొల్యూట్ చేయడంలో ఎక్కువ పాత్ర ఉన్నది ఎవరిదంటే యుఎస్ది. అంటే డెవలప్డ్ కంట్రీస్, చాలా డెవలప్డ్, అంటే వాళ్ళు మన అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నిటిని కొలనైజ్ చేసి ఇండియా, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా ఇవన్నీ ప్లేసెస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఆక్యుపై చేసుకొని ఇండస్ట్రీస్ని బాగా డెవలప్ చేసుకొని బాగా కార్బన్ ఎమిషన్స్ని చేసి ఈ ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని పొల్యూట్ చేయడానికి మేజర్ రీజన్ డెవలప్డ్ కంట్రీస్. అన్ని డెవలప్డ్ కంట్రీస్. ఇప్పుడు అంత ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అవుతుంది, మనం అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు ఒక సొల్యూషన్ ఏంటంటే ప్రతి కంట్రీ కూడా ఇండస్ట్రీస్ నుంచి ఎమిషన్స్ వస్తాయి కదా, ఇప్పుడు ప్రతి కంట్రీ అందరూ కూడా మీ ఎమిషన్స్ని, కార్బన్ ఎమిషన్స్ని ఒక 30% రెడ్యూస్ చేయండి అని ఒక రూల్ పెట్టామనుకోండి ఫర్ సపోజ్, అది కరెక్ట్గా ఉంటుందా? అందరు పాటించకపోవచ్చు మేబీ. అంటే పాటించకపోవడం కంటే ముందు ఏంటంటే ఈ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్కి కారణమైంది డెవలప్డ్ కంట్రీస్. అవును. కారణం కానిది ఎవరు? అండర్ డెవలప్డ్ ఆర్ డెవలపింగ్. అంటే మనం కారణం కానప్పుడు మనం ఎందుకు రెడ్యూస్ చేయాలి? ఓకే. కారణమైన వాళ్ళు ఎక్కువ. అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే కారణమైన డెవలప్డ్ కంట్రీస్ 50% ఎమిషన్స్ ని తగ్గించండి. కారణం కాని డెవలపింగ్ కంట్రీస్ 20% తగ్గిస్తారు. ఎందుకంటే రీజన్ అంటే ఐ హోప్ యు గాట్ దిస్ పాయింట్. ఎలా అయింది సేమ్ అట్లాగే హిస్టారికల్ గా ఏన్షియంట్ టైమ్స్ నుంచి కొన్ని క్యాస్ట్స్, కొన్ని కమ్యూనిటీస్ ని సో డిస్క్రిమినేట్ చేస్తూ వచ్చారు. సో ఆ డిస్క్రిమినేషన్ అనే రీజన్ తో దిస్ రిజర్వేషన్ ప్రాసెస్ ఇవాల్వ్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ దాన్ని ఇవన్నీ బేస్ చేసుకొని దే విల్ బి హ్యావింగ్ లెస్ కట్ ఆఫ్ అండ్ ఇంకొక పీపుల్ విల్ బి హ్యావింగ్ మోర్ కట్. కాకపోతే మనం జనరలైజ్డ్ గా చూస్తే వీళ్ళకి ఎక్కువ మార్కులు, తక్కువ మార్కులు అని చూస్తున్నాం. బట్ దాని వెనకాల ఉన్న కట్ ఆఫ్ రీజన్ ఎందుకు తక్కువ ఉన్నాయంటే దిస్ ఇస్ ద రీజన్. ఓకే, సూపర్. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ దీన్ని. బేసికల్ గా పాలిటీ ఫ్యాకల్టీ కాబట్టి క్లాస్ లో రిజర్వేషన్స్. అండ్ వన్ థింగ్ ఇస్ దట్ ఐ మిస్డ్ దిస్ ఎగ్జామినేషన్ ఓన్లీ బికాస్ ఆఫ్ రిజర్వేషన్. అంటే లైక్ 6 అటెంప్ట్స్ ఉంటాయి, అయిపోయి మేబీ ఇంకొక అటెంప్ట్ ఉంటే ఇంకా బాగా వచ్చిండేదేమో, యూనో ఇంకా బాగా బెటర్ పర్ఫార్మ్ చేసి ఉండేది, సిచ్యువేషన్ వేరు ఉండేదేమో. బట్ ఐ నెవర్ క్వశ్చన్ దిస్, ఎందుకంటే ఐ నో ద రియాలిటీ. అది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు ఏంటి, జనరల్ గా ఏమనిపిస్తుంది, అది ఉండుంటే వచ్చేది కదా. ఆ రిజర్వేషన్ ని హేట్ రేట్ చేయడం మ్యాటర్ అదని కాదు. బట్ యాజ్ ఎ పర్సన్ హూ నోస్ ద హిస్టరీ అండ్ హూ నోస్ ద రియాలిటీ, సో దానికి కారణం ఇది కాబట్టి ఇది. కాకపోతే కొన్ని థింగ్స్ ఏమవుతుందంటే ఇంకా రిజర్వేషన్ బెనిఫిట్స్ అందరికీ రావట్లేదు. ఓకే. సో ఓన్లీ కొంతమంది మాత్రమే క్లెయిమ్ చేసుకుంటున్నారు విత్ ఇన్ దాట్ కమ్యూనిటీస్ లో. అలాంటి కాన్సెప్ట్ తో వచ్చిందే ఈ సబ్ క్లాసిఫికేషన్, ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ అని చెప్పింది. అందులో కూడా కొంతమంది బెనిఫిట్స్ యూజ్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళకు బెనిఫిట్స్ రావట్లేదు. ఇట్స్ లాంగ్ స్టోరీ. బట్ అగైన్ గోయింగ్, అందుకే ఈ కాన్సెప్ట్ తో వచ్చింది ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళు. ఓకే, నాకు ఇంకొక క్లాస్ ఇస్తున్నారా సివిల్స్ మీద? ఓకే. కానీ చాలా మంది కొంచెం నాన్ ఎథికల్ గా మాట్లాడే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? లైక్ మీరు ఇంత ఇన్స్టిట్యూట్ పెట్టారు, అకాడమీ రన్ చేస్తున్నారు, మాకు ఇన్ని క్లాసెస్ చెప్తున్నారు, మరి మీరెందుకు క్వాలిఫై అవ్వలేదు, మీరెందుకు సివిల్స్ అవ్వలేకపోయింది అని ఇట్లా అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్ మేడం, ఇది వండర్ఫుల్ క్వశ్చన్. ఇట్ ఈస్ యాక్చువల్ గా చాలా మంది అడగాలనుకుంటారు, కొంతమంది అడగలేరు కూడా. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లో వచ్చి టీచింగ్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నువ్వు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే నువ్వు సెలెక్ట్ అయిన వాళ్ళే టీచింగ్ చేయాలంటే సెలెక్ట్ అయిన వాళ్ళు జాబ్ లో ఉంటారు. అలాంటి కండిషన్ పెట్టుకుంటే టీచింగ్ ప్రొఫెషన్ లో ఎవరు ఉండరు. ఉన్నా
ఏదో గెస్ట్ లెక్చర్‌గా వచ్చి ఒకటో రెండో కానీ ఒక క్రమం తప్పకుండా సబ్జెక్ట్స్ మొత్తం చెప్పే విధంగా సిస్టమాటికల్‌గా నో వన్ విల్ బి దేర్. ఓకే. ఫస్ట్ థింగ్. సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడి దాకా వెళ్ళిన తర్వాత అంటే యూపీఎస్సీలో ఒక ఒపాక్‌నెస్ ఉంటది. కంప్లీట్ ట్రాన్స్‌పరెన్సీ ఉండదు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒకసారి ఎస్సే రాశాను. ఒక అటెంప్ట్‌లో. హ్మ్. పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఐ గాట్ ఆల్‌మోస్ట్ 141+ మార్క్స్ వచ్చాయి. ఓకే. 140+ మార్క్స్ వచ్చాయి. ఎస్సేలో ఏం పెద్ద ఎఫర్ట్స్ పెట్టలేదు. యూజువల్ రాండమ్ ఎఫర్ట్స్. హుహు. అదొచ్చిన తర్వాత బేసికల్లీ ఇట్స్ ఎ గుడ్ స్కోర్. తర్వాత ఏం చేశాను? అంటే ఏం పెద్దగా ఎఫర్ట్స్ పెట్టనప్పుడే ఈ మార్క్స్ వచ్చాయి. ఇంకొంచెం కోచింగ్ తీసుకొని, ఇంకొంచెం మంచి ఎఫర్ట్స్ పెట్టుకుంటే ఇంకెక్కువ మార్కులు వస్తాయి కదా అనుకున్నా. హ్మ్. ఐ వెంట్ ఫర్ సెపరేట్ ఎస్సే క్లాసెస్. ఓకే. నా స్టూడెంట్ లైఫ్‌లో ఉన్నప్పుడు ఎఫర్ట్స్ పెట్టాను. ఇంత పెట్టిన తర్వాత 116 మార్క్స్ వచ్చాయి. ఓకే. అంటే ఎఫర్ట్స్ పెట్టినప్పుడే 1 వచ్చాయి. పెట్టినప్పుడేమో 116 వచ్చింది. ఓకే. మరి తప్పు నాదా? ఎగ్జామినర్‌దా? లేకపోతే పేపర్‌దా? నో వన్ నోస్. ఏం తెలీదు. యాహ్! అంటే ఒక క్వెషన్‌కి బ్లూ ప్రింట్. ఇదిగో దీనికి ఇవే హ్మ్. రాయాలి. ఓకే. ఇవి రాయకూడదు అనే థింగ్స్ ఉండవు. అంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ కూడా. నువ్వు రాసినప్పుడు ఆయన మూడ్ చాలా హ్యాపీగా ఉందనుకోండి, లిబరల్‌గా ఇవాల్యుయేట్ చేస్తాడు. ఓకే. మూడ్ చాలా డిస్టర్బ్డ్‌గా ఉందనుకోండి, ఆ కోపం పేపర్ మీద చూపించొచ్చు. సో, నువ్వు ఎలా ప్రెజెంట్ చేస్తున్నావు? ఏంటి? అనిపిస్తది అప్పుడప్పుడు వి షుడ్ గో టు ఈవెన్ ఏదైనా ఫైల్ చేయాలి, ఏదైనా జరుగుతోంది అని చెప్పేసి. బట్ హ్మ్. మనకేం తెలీదు. ఇప్పుడు ఓకే. రీసెంట్‌గా కూడా మన యూపీఎస్సీ కీ ఎప్పుడు ఇస్తదంటే 2024 ప్రిలిమ్స్ జరిగింది కదా! 2025 మేలో ఇచ్చింది ప్రిలిమ్స్. 1 ఓకే. ఇయర్ తర్వాత. హ్మ్. హ్మ్. అందులో కూడా మిస్టేక్స్ ఓకే. ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్ ఆ మిస్టేక్స్ ఉన్నాయి కదా! దానివల్ల గెట్టినైన వాళ్ళుంటారు. ఆ మిస్టేక్స్ వల్ల కోల్పోయిన వాడు కూడా ఉంటాడు కదా! ఉంటారు కదా! అది కరెక్ట్ అయ్యుంటే, వాళ్ళిచ్చిన కీ కరెక్ట్ అయ్యుంటే, అంటే ఈ పర్సన్ బేసికల్‌గా కరెక్ట్ ఆన్సరే పెట్టాడు. కానీ హ్మ్. కీ తప్పు. ఓకే. ఇప్పుడు వీళ్ళు మిస్ చేసుకున్నట్టే ఆపర్చునిటీ. అవును. సో, దానికేంటి పరిష్కారం? వాళ్ళు జస్టిస్ ఏం లేదా అదే వాటికి? ప్రాబ్లమ్. సో, ఓకే. జస్టిస్ డిలే అవుతది. వెళ్ళే ధైర్యం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చింది కదా! మొన్నొచ్చింది కీ. మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్‌కి రెడీ అవుతుంది. హ్మ్. హ్మ్. అంటే కొన్ని సార్లు బయటికి వెళ్లి చెప్పలేరు గూడా. ఆ బాధను లోపలలోనే దిగమింగుకుంటారు. సో, ఇట్స్ లైక్ సో, అవ్వలేదు అంటే ఇట్స్ నాట్ దట్ దే ఆర్ నాట్ హావింగ్ కంటెంట్. అయ్యారు అంటే వాళ్ళ కంటెంట్ ఉన్నదని కాదు. ఓకే. యూపీఎస్సీకి చాలా పారామీటర్స్ ఉంటాయి. మీరన్నట్టే ఫస్ట్ ఒక నా ఇన్‌స్టిట్యూట్‌కొచ్చినప్పుడు పేరెంట్స్, ర్యాంకర్స్ ఎట్లా ఉన్నారు? మీరేం చేశారు? ఇవన్నీ అంటూ ఉంటారు. సో, హుహు. ఇట్ డిపెండ్స్ ఆన్ బ్రూట్ లక్ పైన డిపెండ్ అవుతది. సో, ఓకే. మెనీ పీపుల్ విల్ రన్ థాట్. సో, అక్కడ కాకపోతే ఇంకో ఫీల్డ్‌లోనే ఉంటారు. మీరు చూడొచ్చు బాగా ఆడిన క్రికెటర్ బెస్ట్ కోచ్ అవ్వకపోవచ్చు. యెస్. వర్స్ట్‌గా ఆడిన క్రికెటర్ బెస్ట్ కోచ్ అవ్వచ్చు కూడా. అవ్వచ్చు. యెస్. యెస్. అంటే క్రికెట్ ఆడలేదు. బట్ హి బికేమ్ ఎ బెస్ట్ కోచ్. ప్రతి దానికి ఒక స్కిల్ ఉంటది. యాహ్! సో, అంటే ఇదే చూస్తారు నారో మైండెడ్‌నెస్. యెస్. ఇట్లాంటి వాళ్ళే మనకు చూడండి ఏ స్కూల్‌లోనైనా చిన్నప్పుడు స్కూల్ నుంచి అక్కడి వరకు కూడా సక్సెస్ అయిన వాళ్ళు, ర్యాంక్ కొట్టిన వాళ్ళు టీచింగ్ చేయరు. సో, అలా అయితే వాళ్ళందరూ ఆ ప్రొఫెషన్‌లో ఉంటే టీచర్‌లనే సిస్టమే రాదు. ఎక్స్‌టింక్ట్ అవును. అయిపోతది. ఈ యెస్. తరం యెస్. మొత్తం ఎక్స్‌టింక్ట్ అయిపోతది. సూపర్. సో, యాహ్! అండ్ ఇంకొక సైడ్ ఆఫ్ కాయిన్ చూస్తే చాలా మంది మేము సివిల్ ప్రిపేర్ అవుతున్నామని కాలర్ ఎగరేసుకొని తిరుగుతూ టైమ్ పాస్ చేస్తారు. జస్ట్ ఫర్ టైమ్ పాస్ సీన్ అది. యాహ్! సో, ఇలాంటి అంటే నేనేమైనా రాంగ్ చెప్తున్నానా? అలాంటి వాళ్ళు నిజంగానే ఉన్నారా? ఉంటారు పాపం ఉంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అయ్యో! వాళ్ళకి ఓకే. సెల్ఫ్ తెలుస్తది గదా! వస్తది. కాకపోతే హ్మ్. ఆహ్, కొంతమందికి ఒక్కొక్క ఏజ్‌లో రియలైజ్ అవుతారు. మనీ ఓకే. స్ట్రాంగ్‌గా ఉండి కొన్ని సార్లు ఏమవుతదంటే ఫర్ సపోజ్ ఒక పేరెంట్ చాలా మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఫైనాన్షియల్‌గా వాళ్ళకేం ప్రాబ్లమ్స్ లేదు. సో, దే కెన్ ఎర్న్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. హ్మ్. హ్మ్. సంపాదిస్తారు వారికేం కానీ ఆ పేరెంట్‌కి ఒక కల ఉంటది. నా కొడుకుని ఒక బ్యూరోక్రాట్‌గా చేయాలి. అంటే కొడుక్కి ఇంట్రెస్ట్ ఉండదు. హ్మ్. పేరెంట్‌కి ఇంట్రెస్ట్ ఉంటది. హ్మ్. హ్మ్. ఏం చేస్తారు? హ్యూజ్ అమౌంట్ స్పెండ్ చేసి, సో, ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయితే ఎక్కువ కాస్ట్ ఉందో కోచింగ్‌కి, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేస్తారు. వాళ్ళేం చేస్తారు? ఎక్కువ కాస్ట్ ఉంటే ఎక్కువ చెప్తారేమో అనే ఫీలింగ్‌లో ఉంటారు. జాయిన్ చేస్తారు. ప్రెస్టీజ్ ఇష్యూస్. మళ్ళీ హాస్టల్‌లో కూడా కాస్ట్‌లీ హాస్టల్‌లో పెడతారు. మళ్ళీ పాకెట్ మనీకి హ్యూజ్ అమౌంట్ ఇస్తారు. హ్మ్. అందరు కాకపోవచ్చు కొంతమందైనా. ఎలాగో మా నాన్న పిలిచాడు, వచ్చాము. సో, కాబట్టి మనకి ఇంట్రెస్ట్ లేదు. రాను అంటే మళ్ళీ మా నాన్న పాకెట్ మనీ ఎక్కడ కట్ చేస్తాడో ఇంకేదో. ఒక 2, 3 సంవత్సరాలు ఆయన కోరిక మేరకు ఇందులో ఉండి, తర్వాత బయటికొచ్చేసి సార్ నాన్న నాతో కాలేదని చెప్తే అయిపోతది గదా! అనే ఫీలింగ్‌లో గూడా ఉంటారు. మీరు 'వాసు' సినిమా చూసే ఉంటారు. ఆ! ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కొడుకుని సివిల్ సర్వెంట్ చేయాలనుకుంటారు. కొడుక్కి అవును. ఇంకో ఆలోచన ఉంటది. హ్మ్. ఇక్కడ గూడా ఫ్రమ్ ద హార్ట్ ఉండకపోవచ్చు. అంటే నువ్వు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలంటే పేరెంట్స్ ప్రెషరో, సొసైటీ ప్రెషరో కాదు. నీకు ఫ్రమ్ ద హార్ట్ ఉండాలి. సో, ఐ హావ్ టు ప్రిపేర్. అప్పుడు ఎన్ని హ్మ్. కష్టాలైనా దే విల్ మూవ్ ఆన్.
సో ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల వస్తే మీరన్న ఈ కేసెస్ కనబడతాయి. ఓకే. సో, ఫైనల్లీ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న సివిల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ సైడ్ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటి సార్? సో పేషెన్స్. సో ఎగ్జామ్ ఈ యూపీఎస్సీకి రావాలంటే ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో రావద్దు. ఫస్ట్ అటెంప్ట్‌లో అయిపోతది. సెకండ్ అటెంప్ట్‌లో అయిపోవాలి. కాకపోతే నేను సరిగ్గా చేసినానని ఒక 1 ఇయర్ పాటు పూర్తి స్థాయిలో అది 10 అవర్స్ స్పెండ్ చేస్తారో, 15 అవర్స్ పర్ డే స్పెండ్ చేస్తారో డిపెండ్స్ ఆన్ యూ. ఓపికతో ఉండండి. ఓకే. ఇట్ టేక్స్ టైమ్. ఒక సబ్జెక్ట్ పైన ఈరోజు క్లాస్ స్టార్ట్ అవుతది. హ్మ్. హిస్టరీ క్లాస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రోజు నీకేం అర్థం అవ్వదు. సెకండ్ రోజు అర్థం అవ్వదు. థర్డ్ రోజు అర్థం అవ్వచ్చు. 15థ్ డే అర్థం అవ్వచ్చు. ఆ 10, 15 డేస్‌లో నువ్వు డిసైడ్ అయిపోయి, సో నాకిది కరెక్ట్ కాదు. ఈ ఇన్‌స్టిట్యూట్ కరెక్ట్ కాదు. నేను కరెక్ట్‌గా లేను. ఇది నాకు రాదేమో. ఇలాంటివన్నీ ఎవ్రీ ఫీల్డ్‌లో స్టార్టింగ్‌లో ట్రబుల్స్ ఉంటాయి. అది ఓకే. సాఫ్ట్‌వేర్ అయినా, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఏదన్నా కొత్తగా జాయిన్ అయినప్పుడు. ఇది కూడా అలాంటిదే. సో కొంచెం ఓపికతో మార్క్స్ స్టార్టింగ్‌లో టెస్ట్ రాసేటప్పుడు తక్కువ మార్కులొస్తాయి. అయితే ఇక్కడ కన్సోల్, ఓదార్చే వ్యక్తి ఉండాలి. ఇది కామనే, నువ్వేం భయపడకు, ఇది అలా వెళ్తదని. కానీ ఏమవుతది, కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ అవుతావు, డబ్బులు కట్టేస్తావు, నువ్వేమవుతున్నావు, నువ్వు క్లాస్‌కొస్తున్నావా, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావా, దే వోంట్ కేర్. హ్మ్. హ్మ్. అప్పుడు వీళ్ళకి ఏ తోడు. మనం డిప్రెషన్ అంటాం గదా! బాధలు పంచుకోవడానికి ఒకళ్ళు లేకపోయేసరికి వాళ్ళు యాంగ్జైటీ ఫీల్ అవుతారని. ఇక్కడ గూడా అంతే. సో, నువ్వు సరిగ్గా పెర్ఫార్మ్ చేయనప్పుడు నువ్వు వెళ్లి మాట్లాడగలగాలి. ఒక ఫ్యాకల్టీ తోటో, ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌తో సార్ నాకు అర్థమవుతలేదు. మరి తప్పు నాదేనా? లేకపోతే వాళ్ళ తప్పా? ఎక్కడ మార్చుకోవాలి? అంటే ఎప్పటికప్పుడు మోడిఫికేషన్స్ చేసుకుంటూ పోయి యూ హ్మ్. హావ్ టు గెట్ ఇన్. ఒక 1, 2 ఇయర్స్ అవుతది అనే ఓపికతో ఉండాలి. ఓకే. సో, అది. సూపర్. థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ చూసారు కదండీ! ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరైనా ఐఏఎస్ కోచింగ్ కోసం చూస్తున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి తప్పకుండా కాంటాక్ట్ చేసేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ సార్. థాంక్ యూ.